ఈయన వెంకటేశ్వరరావు ఏ పనులు అంటాను బాబు నాసిక వెంకటేశ్వరరావు గారు ఈయన వేవర్సన్ సిపిఎంలో తాతగారు పనిచేసేవారు. ఇప్పుడు ఈయన మన పార్టీ తరఫున చాలా ఫస్ట్ నుంచి కూడా వస్తున్నారు. మంచి కార్యకర్త. తర్వాత మీకు అందరూ తెలుసు శ్రీనిధి పట్టాభి గారు. ఈయన ఒక మంచి స్కీల్ బ్రహ్మాండమైనటువంటి కార్యకర్త. లంకేష్ సతీష్ అని ఈయన అగ్గిలపల్లి సెక్రటరీ పల్లీలు అనమాట అండి. మనకి భ్రమణ అంటే ఫస్ట్ నుంచి కూడా మనీ కానీ మధ్య కొంచెం డిస్టర్బ్ అయింది. తర్వాత మళ్ళీ వెంటనే వచ్చేసారు. ఆర్మూర్ అండి సతీష్ లంకేష్ సతీష్ అండి. జై జనసేన. ఈనాటి ఆలమూరు గ్రామ నూతన కమిటీ ఏర్పాటు సందర్భంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మరియు అధ్యక్ష వహిస్తున్నటువంటి ఆలమూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు సూరపేట సత్య గారికి, పెద్దలు గవర్నీలు జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు గారికి, అలాగే మరి జిల్లా జనసేన పార్టీ సెక్రటరీ సంగీత్ సుభాష్ గారికి, పినపల్లి సర్పంచ్ గారు, అలాగే పెద్దలు గవర్నీలు పల్వేరు సొసైటీ మరి ప్రెసిడెంట్ గారుగా చేసినటువంటి తులా రాజు గారు, మరి అలాగే పెదపల్లి గ్రామానికి సర్పంచ్గా చేయడం, సొసైటీ ప్రెసిడెంట్ చేయడం, ఆర్మూరు తాలూకా ఆత్మ కమిటీ చైర్మన్గా చేసినటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు పెద్దలు గార్పటి త్రిమూర్తులు గారికి, మరి మా కుమారుడు అవుతారు ఆయన అబ్బాయి జేపీ గారు మూలస్థానం గ్రామం మాజీ ఉప సర్పంచ్ గారు, కానీ అక్కడ ఏకచక్రంగా మరి తిప్పుతున్నటువంటి మూలస్థానం గ్రామాన్ని ఇద్దరు ఎంపీటీసీలని ఒక సర్పంచ్ని కూడా గెలిపించుకున్నటువంటి సత్తా కలిగినటువంటి మరి జేపీ గారు, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇంకా నాగిరెడ్డి మహేష్ గారు, మణికంఠ గారు, మరి బడుగల్లంక ఎంపీటీసీ గారు భర్త అమిరాజు గారు, తిరిగి పట్టబరి గారు, మరి మోతుకూరు గ్రామం తాతారావు గారు, సతీష్ గారు, మరి సాయి ఇక ఏర్కొండ రాజు గారు, కట్ట రాజు గారు, మరి పినపల్ల ఉప సర్పంచ్ గారు అమ్మదారు శ్రీనివాస్ గారు, అమ్మాయి కట్ట వరలక్ష్మి కోట వరలక్ష్మి గారు, గూడూరు నారాజు గారు, నాయుడు గారు, ఇంకా మొత్తం ఇక్కడికి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జనసేన ఎన్నో దండలుగా ఉపయోగించి కష్టపడి పనిచేసేటువంటి మరి అందరూ తిరగలేదు. అలాంటి మరి కరెంట్ రాంబాబు గారికి ప్రత్యేకమైనటువంటి అందరికీ కూడా హృదయపూర్వక జైభీం తెలియజేస్తూ, సోదరులారా ఇచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి పేరున మన జనసేనలు అందరూ కూడా హృదయపూర్వక జైభీం తెలియజేస్తున్నాను. సోదరులారా, శ్రీనివాస్ గారు మన ఆలమూరు 18 గ్రామాల వాళ్ళతో మాట్లాడి అందరి కోరిక మేరకు నన్ను ఇక్కడ మండల ప్రెసిడెంట్గా నియమించడం జరిగిందండి. నాకు ఈ మండల కన్వీనర్ పదవి కట్టబెట్టినందుకు నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి జనసేనలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా యాక్టివ్గానే పనిచేసుకుంటూ వచ్చాను. ఇక నుంచి కూడా ఈ పదవి నాకు కొంత బాధ్యతని ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే మా గ్రామము లేదంటే ఇప్పుడు నాకు ధనరాజు గారు అని ఇలాగా మన ఏపీఎస్ గారు లేదా కొన్నికేరు ఇలాగా ఇప్పుడు మేము నుంచి ఉన్న వాళ్ళు ఏమైనా ఒకరికొకరు సహాయాలు కావాలంటే మేమే అమరాజు గారు కానీ ఇప్పుడు 18 గ్రామాల్లో కూడా నేను మీకు సహకరించాలి, మీరు నాకు సహకరించాలి. శ్రీని గారు బండారు శ్రీని గారు నా మీద పెట్టిన బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేసుకోకుండా 18 గ్రామాల ప్రజలకి మన జనసేన కార్యకర్తలకి ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా అక్కడ తక్షణం నేను ఉంటానని ఈ సభాపూర్వకంగా నేను మాట్లాడుతున్నాను. అయితే మీ అందరి పెద్దలకి ఒకటే చెప్తాను సార్, జనసేన పార్టీ నడుస్తుందంటే కేవలం యువకుల వల్ల. ఏ పార్టీకి లేనంత యువ శక్తి మన జనసేనకి ఒకదానికే ఉంది. అయితే ఈ యువశక్తిలో ఉన్న ఇబ్బంది ఏంటంటే వీళ్ళు ఆనందాన్ని తట్టుకోలేరు, బాధని తట్టుకోలేరు. మిగతా వాళ్ళైతే ఒక మీటింగ్ పెడితే లక్షల ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి తీసుకురావాలి, మనకు సింగిల్ పైసా లేకుండా మన మీటింగ్ సక్సెస్ అవుతుంది. అయితే అవతల పార్టీ వాళ్ళు ఈ యువకుల్ని ఏమైనా చిన్న మాట అంటే దాన్ని ఇముడ్చుకోలేక వాళ్ళతోనూ గొడవ పడటం జరుగుతుంది. ఆ విధంగా ఈ జనసేన పార్టీలో తిరుగులో అటు టీడీపీ వాళ్ళు ఉన్నామండి, ఇటు వైసీపీ వాళ్ళు ఉన్నాం, ఏదో రకంగా పోలీస్ స్టేషన్లోనో ఏదో స్టేషన్లోనో ఇరికించాలని చెప్పి చాలా ఇబ్బందులు గురించి. అలాగే మన పినపల్లిలో ఒక ఆయన ఉన్నారండి, వాళ్ళని సారా కేసు నుంచి 2-3 సార్లు ఇరికించినట్టున్నారు. అంటే వాళ్ళ బలం చూపిస్తున్నారు. అయితే మనం ఏంటంటే మనకి ఇంకా 2 సంవత్సరాలు ఉంది, పోరాటం చేద్దాం.
ఏ సమస్య మీద పోరాడతాం. అయితే అవతల వాళ్ళు రెచ్చగొట్టినా కానీ మన యువకులు కొంచెం ఓపికగా ఉండాలని చెప్పి పెద్దలు మీరే కొంచెం సముదాయించాలి. అలాగని వాళ్ళ మీదకి వస్తే మనం ఏం ఊరుకోము, రెచ్చగొడితే మాత్రం కొంచెం ఆగాలి సార్. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మనకి రాజకీయంలోకి వచ్చారు, గతంలో టీడీపీకి సపోర్ట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేసినప్పుడు అందరికీ మంచోడయ్యాడు. టీడీపీ వాళ్ళకి ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ ద్రోహి అయ్యాడు. అంటే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే మంచివాడు, అతను పార్టీ పెట్టుకుంటే అతను ద్రోహి. అంటే ఆ రకంగా చిత్రీకరించింది కేవలం ఎవరంటే టీడీపీ. గ్రామంలో ఒక మాదిగ సోదరుడికి వచ్చింది ఎంపీటీసీ ఒకటే. మాదిగ సోదరుడు కాపులందరూ ఏకంగా ఉన్నారు కాబట్టి ఆ మాదిగ సోదరుడికి ఓట్లు వేశారు, అతను గెలవడం జరిగింది. అలా బీసీలు చెట్టు అలాగే మనకి ఎస్సీ బీసీలు చెప్తున్నానండి. ఆ కాపులందరూ ఐక్యతో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాజమండ్రి మీటింగ్లో ఆయన మాట్లాడిన తర్వాత నేను చూస్తున్నాను. పూర్వం ఇదివరకు నేను మీటింగ్లకి వెళ్తే కుర్రోళ్ళు వచ్చేవారు, మేము స్టేజ్ మీద పెద్దోళ్ళు ఉండేవాళ్ళం, కుర్రోళ్ళకి చెప్పుకునే వాళ్ళం, బాబు మన పార్టీది జనసేన పార్టీ, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అని. కానీ ఇప్పుడు అలా ఎవరు రావడం లేదు. ఈ తరహా ప్రజలు ఇంకా పెద్ద వయసు ఉన్నవాళ్ళు కార్యక్రమానికి వస్తున్నారు, చూస్తున్నారు, ఏకమవుతున్నారు. కాబట్టి మనం ఎస్సీ బీసీ సోదరులు కూడా చూడండి, నమ్ముకుందాం, కాపులు నమ్ముకుంటే మనకి రాజ్యాధికారం మనకు వస్తుంది. కాపులు నమ్ముకోండి, మనకు రాజ్యాధికారం వస్తుంది. కోనసీమలో కాపులు నమ్ముకున్నారు కాబట్టి ఎస్సీ బీసీలు అందరూ కూడా ఎంపీటీసీలు అయ్యారు, సర్పంచ్లు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు, జడ్పీటీసీలు అయ్యారు. ఇక్కడ కడియం జడ్పీటీసీ గౌడ స్వామి ఆమె అయ్యింది. ఎందుకంటే కాపులందరూ కలిపి నమ్ముకుని ఉంది కాబట్టి కాపులందరూ వేశారు ఓట్లు. అలా మనకు రాజ్యాధికారం వస్తుంది. అలాగే మీ కాపులకి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇక్కడ మన బండారు శ్రీనివాస్ గారు కొత్తపేట నియోజకవర్గంలో ఎవరు కాదనుకున్నా ఎవరు ఏమనుకున్నా మరి ఆయన ఎమ్మెల్యే అవుతాడు. ఈ విధంగా మనకి ఇక్కడ అధికారం వస్తుందని మనం చేస్తూ కష్టపడండి ఫలితం మనది. మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని సమర్థిద్దాం, సపోర్ట్ చేద్దాం. ఆయన యొక్క నాయకత్వం ఆయన చూడండి, ఆయన యొక్క ముఖం చూడండి, ఆయన నోట్లో చెప్తున్నట్టు భావప్రాప్తి చూడండి, భావజాలం చూడండి. చూస్తే ఓహో బ్రహ్మాండం ఉందరో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం టీవీల్లో చూస్తున్నాం, మీటింగ్లో నేను మంగళగిరిలో చూస్తాం. ఆయన మాట్లాడిన మాటకి మన ఈ చుట్టుపక్కల జిల్లాలో డీసీఎంఎస్ చేశారండి. రెడ్డి గోవిందరావు గారు ఆయన నాకు ప్రొద్దుడే ఇదిగో నా సెల్లో ఆయన ఫోన్ చేసి గంట సేపు మాట్లాడాడు. అవి బాబు మనం ఇద్దరు మన పార్టీ మా తెలుగుదేశం పార్టీ మీరందరూ ఎక్కడైతే కొట్టేస్తాం అది చేసేస్తాం. అది బాబు ఏం మాట్లాడండి. మన చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు పనిచేయడు. ఆయన మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే చాలా పరిపక్వం చెందాడు. పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఇవ్వడంలో పరిపక్వం చెందాడు. అంత బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆయనే రెడ్డి గోవిందరావు గారు డీసీఎం చైర్మన్, గుమ్మలేరు గ్రామం మాజీ సర్పంచ్ గారు నాకు పెద్ద ఆయన ఫోన్ చేసి చాలా బాగుంది రెడ్డి గారు ఫోన్ మరి ఏటి త్రిమూర్తులు గారు అని చెప్పడం జరిగింది. కాబట్టి అది మనకి రుజువైపోతుంది, ఇండికేషన్స్ వస్తున్నాయి. ఓహో రేపు ప్రొద్దున్న ఇలా జరుగుతుంది అని మనకి కూడా మనం ఊహించుకోక్కర్లేదు, ఆటోమేటిక్ అయ్యే వచ్చేస్తున్నాయి. పర్వాలేదు, పార్టీ బ్రహ్మాండం బలపడుతుంది. అలా ఒక్కసారిగా ఏమీ దూసిపోవడం కాకుండా అలాగా రోజుకి ఆ విధంగా అలా చిన్న స్టెప్ బై స్టెప్ అలా ఎక్కుతూ మన పార్టీ రేపు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేటప్పటికి పూర్తి పరిపక్వం చెంది పార్టీ బ్రహ్మాండమైనటువంటి ప్రచారంతో బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం మనకు వస్తుంది. నమ్మండి సోదరులారా, కాపు సోదరులారా, ఇక్కడ ఎస్సీ బీసీ సోదరులారా. ఈ కాపు ఎస్సీ బీసీలు ఎందుకంటున్నా అంటే మన నాయకుడే రాజమండ్రి మీటింగ్లో కులాలను బట్టి ఏంటి పరిస్థితి అని చెప్పింది. అక్కడ జరుగుతున్నది కూడా రాష్ట్రంలో అధికారులు కులాలను బట్టే జరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ కులాల మాట ఎత్తడం జరుగుతుంది. కావున మనందరం కష్టపడదాం, మనంతు పాత్ర వహిద్దాం, కష్టపడదాం. మంచి ఫలితాలు మనం చూస్తాను మనం చేస్తూ మరి మంచి అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్షులు సొరబడి సత్య గారికి మీకు అందరూ కూడా హృదయపూర్వక జై జయని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన, గట్టినాలండి. జై జనసేన, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం. జై భీమ్. గత ఎమ్మెల్యేస్ అంతకుముందు రకరకాలుగా జరిగిన పరిస్థితి వేరు, జరగబోయే పరిస్థితి మాత్రం వేరు. నన్ను అలాగా ఐడెంటిఫై చేస్తున్నాం నాకు అర్థమవుతుంది. కానీ
రావడానికి వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత ఇబ్బందులు, ఆలోచనలు, ఏదైనా పథకాలు ఏ కారణాలు ఉన్నాయి. అది ఏది ఏమైనప్పటికైనా కూడా ఆల్మూరులో బీసీ సామాజిక వర్గానికే పార్టీ అధ్యక్షుడు ఇస్తేనే బాగుంటుంది. మన దేవుడి గారు, వెంకటేష్ గారు, మన కనకరామ గారు అందరూ కూడా 10-15 రోజులు కసరత్తు చేసాం. ఈ చిన్న నిర్ణయం ఏం చేయలేదు. ఎంచేదంటే అండి, పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి మీటింగ్లో ఆయన నోరెత్తి అడిగాడు, చెట్టుపల్లి సామాజిక వర్గం జనసేనతో ఉండండి, గౌడాలు రండి, బలిజ ఒంటరి కులస్తులు అందరూ రండి, సమిష్టిగా మనం రాజ్యాధికారం చేపడదాం అని ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు నేను ఒకటి ఎమ్మెల్సీ సాధిస్తున్నాను. ఆలమూరు మండలంలో 18 గ్రామాలు ఉన్నప్పుడు ఈ 18 గ్రామాల్లో గ్రామ కమిటీ అధ్యక్షులు కాపు సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారో, చెట్టుపల్లి సామాజిక వర్గం ఎంతమంది మనసులో లెక్క వేసుకుంటున్నాను. కొన్నిసార్లు జరగవచ్చు, జరగకపోవచ్చు. అయితే ఆలమూరు అనేది ప్రధానం కాబట్టి ఇక్కడ చెట్టుపల్లి సామాజిక వర్గం ఎక్కువ మంచిది. అది వెంకటేశ్వర తమ్ముడికి, మన కనకరాంబాబుకి, మన దేవుడి గారికి చెప్పడం, అలాగే ఒక మంచి కుర్రోడు, మనకి యాక్టివ్ అయిన కుర్రోడు మన పార్టీ నాయకత్వం ఏంటో ముందు రావడం కూడా చాలా సంతోషమైన విషయం. అలాగే రాజకీయంగా చాలా చరిత్ర అనుభవం నాకు ఉంది, చెప్పేంత టైం ఇక్కడ లేదు. ఉల్లూరు నారాయణరావు కాడి నుంచి, వివేక్ చౌదరి గారి కాడి నుంచి, తంగే శంకరెడ్డి గారి మంత్రి, తప్పి ఎన్నో రాజకీయ కూడా ఉన్నాం. చెప్పల్లో భారీ మీటింగ్ ఇస్తాను, అప్పుడు మాట్లాడతాను. కాపులకు గుణపాఠం చేస్తాను. ఎంత దుర్మార్గం అంటే కాపులు, జనసేన పార్టీ కాపు పవన్ కళ్యాణ్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ కమ్మర్కం చంద్రబాబు నాయకుడు, ఆయన ఓట్లు, వైఎస్ఆర్ పార్టీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయన ఓట్లు, అంతేకాదు 3 బోర్డులు. ఈ 3 బోర్డుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% రిజర్వేషన్ అడుక్కోరు కాపులు, రైతులు. మన రాష్ట్రం కాదు కదా, ఓబీసీ కోట కేంద్రం ఇండియా లెవెల్లో ఇస్తే అన్ని రాష్ట్రాల్లో వాడుకున్నాయి. మన రాష్ట్రం 10% తక్కువ. 30 మంది 20 మంది ఉంటారు కాపులు, ధనవంతులు, పట్టు నిండిపోయినాళ్ళు. కనుక 80 మంది పేదవాళ్ళ గురించి ఆలోచించింది కాపు సామాజిక వర్గం. అలాగే సంవత్సరానికి 2000 కోట్లు ఇస్తారన్నారు కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి, కాపు కార్పొరేషన్కి. ఏమైపోయింది? 60. కానీ ఆ వైఎస్ఆర్ జెండా పట్టుకునే ఎడతారు కొంతమంది ముఖ్యులు, ఆ చుట్టూ కొంతమంది కాపు ఇస్తారు. వద్దులే బాబు వచ్చేయండి, మన పవన్ కళ్యాణ్ చేయకపోతే ఇవన్నీ ఎప్పుడు సాల్వ్ అయిపోయింది కదా. తెల్లో ఎర్రలో తెల్లవారు. అలాగే బీసీ కార్పొరేషన్కే ఫండ్స్ ఉన్నాయండి, లేవు. ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ ఉన్నాయి, లేవుటానే ఉన్నాయా? లేవు. ఏ కార్పొరేషన్ లేవు, అన్ని బంధు. రోడ్లే పక్కన చేశాడు మహానుభావుడు. జరిగింది ఏది జరిగింది. అది జగన్ గురించి మాట్లాడుకునే టైం లేదు, ఇచ్చేటంటే అంత టైం అయిపోయింది. ఉంటే నా ఉద్దేశ ప్రకారంగా 2 సంవత్సరాల సెలవులో వెళ్తున్నారు, కానీ కాదు, ఒక 15 నెలల ముందే సంవత్సరం ముందే పెట్టేలాగా ఆలోచిస్తున్నారు జగన్. ఇంచేతంటే అతనికి జైలుకి వెళ్ళిపోతే ఏం దగ్గరికి వచ్చింది. అతను వేసిన అనాలిసిస్ ఏంటంటే తెలియని లెక్కలో తన ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ దివాళా తీసేయాలి, తను జైలుకి వెళ్ళిపోయి కూర్చుంటాడు. మినిమం 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ జైలు పడుతుంది. మళ్ళీ అయిపోయాక అమ్మఒడి, రకరకాల పథకాలు. మన ఆల్మూరు జనసేన పార్టీ గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి అయినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఆల్మూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు. అయితే నేను అనుకున్నది ఏంటంటే ఆయన మండల పార్టీ అధ్యక్షుడు అయినాడు కాబట్టి ఒక గ్రాండ్ ఫంక్షన్ చుప్పల్లో పెట్టి అక్కడ చేస్తే బాగుండేది మనసులో అనిపించింది. కానీ ఈరోజు దశమి మంచి రోజు, అందులోనూ ఆలమూరు మండలానికి ఎట్టుకోవటం. ఇక్కడ గ్రామ కమిటీ చేసుకునే సందర్భంలో మరి అధ్యక్ష స్థానం మండలాధ్యక్షులు ఉండవలసిన పరిస్థితి కాబట్టి ఇంకా ఆయన కూర్చోవలసిన ధర్మంలో ఆలోచనతో మన ఇన్ఛార్జి శ్రీనివాస్ గారు చెప్పడం, ఈ రోజు నుంచే అది మన పార్టీ జనసేన పార్టీ తరఫున మండలాధ్యక్షుడిగా పోస్టులకు రావడం జరిగింది. అలాగే ఇది అయిపోయినా కానీ వాళ్ళ గ్రామంలో గ్రాండ్ ఫంక్షన్ అనేది జరిగి వెళ్ళాలి. రెండవ విషయం ఏంటంటే ఈ ఊళ్ళో ఇంచుమించుగా 2200 మంది ఉంటారు అనుకుంటాను కాపులు ఓటింగ్. అంటే ఏమవుతుందంటే ఈ ఊళ్ళో 2200 ఉంటారు కాపులు. ఖచ్చితంగా చెప్పాను, చాలా చక్కగా మీటింగ్ చెప్పాను. చంద్రబాబు నాయుడుని అతని భార్యని అసెంబ్లీలో తిట్టేది గతి లేదు, దిగజారిపోయిన రాజకీయాలను కూడా ఎత్తుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే రాజకీయ పరిస్థితుల్లో మీరైనా నేనైనా సహనం ఓట్లు ఎక్కువ అండి. ఒక కులం ఎప్పుడు రాజ్యాధికారం చేయలేదు, 4 సామాజిక వర్గాలను ఉపయోగించుకోవాలి. సహనం ఓట్లు అనేది ఒకసారి చూడొచ్చు, 2 సార్లు చూడొచ్చు, 3వ సార్లు చూడొచ్చు. మన నడిచిన నడవడిలో
పార్టీకి డ్యామేజీ కలిగించే విషయాలు ఇప్పుడు కూడా కళ్ళకుండా మనం చేయకూడదు. ఎత్తు ఉంటే జెండా పట్టుకురారు, ఇట్లా ఇట్లు పడుతుంది. అది రాజధర్మం. నన్ను కూడా చూశాను. పార్టీకి డ్యామేజ్ చేయకూడదు. ఇవాళ బండా సింగ్ గారు ఇచ్చేదండి, ఈయన కాదని ఇంకొక రావచ్చు. అయినా పవన్ కళ్యాణ్ మన నాయకుడు, ఓకే. సెకండ్ సీన్ గారు ఇక్కడ మన నాయకుడు. అది ఎమ్మెల్సీ గడిచేటువంటి సంతోషం. ఇంకేదో కనపడి తిరుగుతున్నది. అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అలాగా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారే మన టార్గెట్. ఆయన ముందు తీసుకెళ్ళాలి, జెండాకు దోహం చేయకూడదు. చాలా సార్లు చూస్తుంటాను, ఎలకాయలు పేరు పెడతారో వాళ్ళు ఎక్కడ కనపడరు. తమ్ముడు ఎక్కడ వెళ్తారా, ఈ ఊరి నుంచి వస్తున్నాం, ఎలకాయలు పేరు పెడతారో ఎవడ కనపడరు. అలాగుంది. దీనికి ఏంటంటే గ్యాప్ కమిటీ నేషన్ కాడి నుంచి మార్పు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఒకటి సీఎం గారు చెప్పింది, ఎక్కడన్నా లోపాలు ఉన్నప్పుడు మనం సరిదిద్దుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఇచ్చి ప్రభుత్వం ఉడి కట్టండి, అది అసలు ఓటు అయిపోయింది. ఎక్కడికి వెళ్తారంట ఇప్పుడు చేస్తారా. మన రాష్ట్రంలో పారిపోతున్నారు ఇండస్ట్రీస్, ఎవరు ఫ్యాక్టరీ పట్టడం. 90% పిల్లలు ఖాళీగా ఉన్నారు ఉద్యోగం లేక. అలా దరిద్రం అయిపోయింది. ఏది ఏమైనప్పటికీ దిశ నిర్దేశించే శక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఉండదు. నా చంద్రబాబు గారు కాదు. ఆయన దొంగస్తున్నాడు గోపుకోడు, అక్కడే గోపుతాడు. రాష్ట్ర రాజకీయం చేస్తున్నటువంటి ఆలోచన ఉండాలి తప్ప అంత మాట ఢిల్లీ ఎక్కడో ఇతర రాష్ట్రాలు అంటారో ఇతర దేశాలు అంటారో అదే కొంత కంపెనీ చేస్తున్నాం. చంద్రబాబు మీద ఉన్న దొబ్బిదల వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్టు అయిపోయింది, అమరావతి అయిపోయింది, ఆంధ్రలో రోడ్లు బక్కలు అయిపోయింది, అన్ని స్థలం అయిపోయింది. నిజం ఏం చేద్దంటే అండి, ఎంతసేపు హైదరాబాద్ని ఫోకస్ చేశాడు మహానుభావుడు. హైదరాబాద్ ఐసెక్ సిటీ కట్టి లావాదేవీలు చేసి ఫ్లైఓవర్లు కట్టి శుభ్రంగా కుమ్మేశాడు. ఆయన మైండ్లో అలాగే బెంగళూరు సిటీ ఉండేది ఆయన మైండ్లో. దాంతో పోల్చుకుని హైదరాబాద్ కొత్తలో విభజన అనే గొడవ మొదలైంది. అదే 3 ప్రాంతాలు అభివృద్ధి చేసింటే ఏదో 2 రాష్ట్రాలు ఇండిపో. మా చంద్రబాబు చేసిన తప్పు వల్ల 2 రాష్ట్రాలు అయిపోయింది. ఏంటండి బిల్లు కేంద్రం తీసుకొచ్చి హైదరాబాదు ఈరోజు ఆలమూరు మండలంలో ఓపెన్గా ఏర్పడిపోతున్న గ్రామ కమిటీకి ముఖ్య సమర్పించుగా వ్యవహరిస్తున్న నూతన జనసేన పార్టీ మండల అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సూరపేట సత్య గారికి, అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు బండా శ్రీనివాస్ గారికి, మిగిలిన పెద్దలందరికీ, డేవిడ్ గారికి, దాపడి తుమ్ముడు గారికి, మన పల్వేల సర్పంచ్ మాజీ సర్పంచ్ గారికి, సొసైటీ అధ్యక్షులు గారికి, మన జేపీ గారికి, మిగిలిన ఉన్న ఇంకా ఎంపీటీసీలకి, జనసైనికులకి అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మేజర్ పంచాయతీల్లో అతిపెద్ద జనాభా ఉన్న పంచాయతీ ఆలమూరు పంచాయతీ. రామారామి 12,000 జనాభా వరకు ఆలమూరు మండలంలో ఆలమూరు పంచాయతీలో ఉంది. 12,000 జనాభా ఉన్న పంచాయతీలో జనసేన బలం మటుకు కొద్ది తక్కువగా ఉందని 3వ ప్లేస్ అని మనం చెప్పచ్చు. అంటే ఈ రోజు పరిస్థితి ఎలక్షన్ వరకు కంటిన్యూ అవుతుందంటే మీరు ఎప్పుడూ కూడా అధైర్యపడట్లేదు. రానున్న కాలంలో ఖచ్చితంగా ఆలమూరు మీద చాలామంది రావడానికి, చేరికలు జరగడానికి కూడా అవకాశం ఉంది. ఒక్క 8 నెలలు మనం ఓపిక పెట్టగలిగితే ఖచ్చితంగా పార్టీ భవిష్యత్తు రోజు రోజుకి పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మండలంలో అంటే చాలా బాగుంది జనసేన అంటున్నారు, చాలా వరకు అది వాస్తవం. కాకపోతే కొన్ని గ్రామాల్లో అంటే దీంట్లో మేజర్ పంచాయతీల్లో కొద్ది ఇబ్బంది ఉంది. దాంట్లో మన ఆలమూరు మండలంలో ఆలమూరు ఒకటి, జొన్నాడు ఒకటి, చొప్పెళ్ళ సత్య గారు దగ్గరికి వచ్చి ఓడిపోయారు కాబట్టి చొప్పెళ్ళ బలంగానే ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా మడికి కూడా మనకి అంటే కొద్ది బలం తగ్గినా కూడా మడికి కూడా బాగా రాణిస్తుంది. అదేవిధంగా పెదపల్ల, చింతలూరు, సూర్యాపేట, గుమ్మిలేరు, మోదుకూరు, పెనికేరు ఇలాగా ఒక 6-7 గ్రామాల మీద మటుకు సీనియర్ ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇది మనకి బలం తక్కువ ఉన్న చోటన బలం పెంచుకుంటూ మండలంలో పార్టీ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా జనసేన జెండానే కనపడాలి, జనసేనే ఉండాలి అన్న తాపత్రయంతో పార్టీ మరింత బలంగా ముందుకెళ్లాలన్న కసితో మేము పనిచేస్తున్నాం. మీరు కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని ఎక్కడా కూడా వర్గాలకో లేకపోతే విభేదాలకో తావివ్వకుండా ఐకమత్యంతో కలిసికట్టుగా జనసేన పార్టీని పూర్తిగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ కొత్తగా ఏర్పడిన ఆలమూరు గ్రామ కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీని మరింత స్పీడ్గా మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. అది కొత్తపేట మండలం పలువురు సొసైటీ మాజీ ప్రెసిడెంట్ అండి. నేను మొన్నే కొత్తగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వానండి. మొన్నటిదాకా టీడీపీలో ఉన్నాను నేను.
టీడీపీలోనే నేను పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ చేశాను, సొసైటీ ప్రెసిడెంట్ చేశాను, మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కూడా చేశాను. ప్రజెంట్ మండల తెలుగు రైతు అధ్యక్షుడిగా చేసి మొన్నే పార్టీలో సీని గారి ఆధ్వర్యంలో బాలులో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఎప్పుడు స్పీచ్లు సరిగ్గా మాట్లాడలేదు, ఎన్నిసార్లు నుంచి రాజకీయాల్లో ఉన్నాం కానీ ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి అందరికీ పార్టీ అధ్యక్షులు సత్య గారికి, ముఖ్య అతిథి మన ఇన్ఛార్జ్ సీని గారికి, అలాగే పినపల్ల సర్పంచ్ గారికి, మాకు ఎప్పటి నుంచో పరిచయస్తులు డేవిడ్ గారికి, అలాగే నాతోటి చేసే సొసైటీ అధ్యక్షులు తిమ్మతులు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తాను. అదేవిధంగా సోదరిమణి కోట వరలక్ష్మి, కోట కుమారు, వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే చాలా బాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ ఇక్కడ ఎలా ఉందంటే ఓటింగ్ ఉంది, ఓటర్స్ ఉన్నారు, నాయకులకు వాడర్ ఉంది. కానీ అధికార పార్టీ యొక్క ఒత్తిడులు, బలమైన ప్రెషర్స్, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు అన్నింటినీ తట్టుకుని కూడా బలహీన వర్గాలకు సంబంధించినవి అమ్మాయి ఉండి, అన్న నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం, మీరన్నా అభిమానం, జనసేన పార్టీ కోసం నేను త్యాగాన సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఎదురొచ్చి నెంబర్గా నిలబడిన ముఖ్యంగా వరలక్ష్మి అయితే అభినందనలు తెలియజేయాలి. ఇంచేతంటే మీకేమీ లేదు, మీకు ఇచ్చిన సైట్ లాగేసుకుంటాం, మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేశారు ఈ అమ్మాయిని. నిజంగా అమ్మాయి దొరికితే తీసుకెళ్ళిపోయి విత్డ్రాల్ చేద్దామని ప్రెషర్స్ అయితే తీసుకొచ్చారు. ఎన్ని ఒత్తిడులు తీసుకొచ్చినా మేము జనసేన పార్టీకి కట్టుబడి ఉన్నాం. సైట్ పోయినా ఏం పోయినా సరే, వీళ్ళ అమ్మగారు మాట్లాడారు, ఈ అమ్మాయి మాట్లాడింది, కుమార్ మాట్లాడేది, నాతో ఫాలోఅప్లోనే ఉండేవారు. ఎంత ఒత్తిడి ఇచ్చినా సరే, అన్న ఎవరు ఏం చేసినా మేము పార్టీకి నిలబడి ఉన్నామని తెలియజేసిన వరలక్ష్మికి అయితే నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా. మాకు పార్టీ అయితే మీకు రుణపడి ఉంటుంది, మీకు తగిన గౌరవం పార్టీలో ఉంటుంది. మీరు ఆధారపడద్దు, ఏదున్నా నాకు చెప్పండి, నేను తప్పకుండా సహకరిస్తాం. అలాగే మన పినపల్లి ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారు, అలాగే మన కొత్తగా జాయిన్ అయిన మన కట్ట వాడి గారికి, పేరు పేరున ఇంకా మన అందరికీ, వెంకటేశ్వరరావు గారికి, మన పట్టాకి అందరికీ కూడా, సాయి గారికి, బస్బులేట్ సాయి గారికి ముఖ్యంగా పాపం ఆయన ఎంతో టైం తీసుకుని రావటం, సతీష్, ఆ పేరు పేరున మోదుగురు తాతారావు గారికి, తాతారావు ఎదురుకు వచ్చేపారా, అలా పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చారు నాగరాజుకి కానీ, మన ధనరాజుకి, మహేష్, అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఆలమూరు గ్రామంలో ఓటింగ్ లేదు అనేది అయితే కాదు, ఓటింగ్ అయితే ఉంది. వెంకటేశ్వరరావు వీళ్ళందరూ ఎంతోమంది రోజు ముందుకు వస్తున్నారంటే జనసేన పార్టీ మార్పు మొదలైంది. గత 3 నెలలు 4 నెలలుగా అయితే జనసేన పార్టీ వైపే చూస్తున్నారు అందరూ, పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తున్నారు. గత 2 నెలల క్రితం జరిగిన శ్రమదానం రాజమండ్రిలో అయితే చాలా అద్భుతం. అది మనం చెప్పుకోవడానికి, మేము వెళ్ళటానికే చాలా కష్టంగా మోటార్ సైకిల్ మీద సందులంపడి తిరిగి వెళ్తే అన్ని వేల మంది ఎలా వచ్చారో అర్థం కాల. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఎట్టి భయపెట్టినా కూడా ఎక్కడ ఆగకుండా వచ్చారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక స్టామినా, ఒక జన సైనికుల యొక్క గొప్పతనం తప్ప ఎవరిది కాదు. అది జన సైనికులదే, మాదైతే ఏమీ లేదు. మేము వెళ్ళటమే కష్టమైపోయింది, ఇంక మేమేం చేసేది. అది ఒక జనసేనకు ఉన్న అదృష్టం, ఆ సైనికులు ఉన్న బలం పార్టీకి అయితే. అంతేచేతే ఎంతమంది ఒత్తిడి చేసినా, ఎన్ని రాజకీయాలు చేసినా, కొద్ది ఆలమూరు మండలం అయితే రాజకీయం కొద్ది ఒత్తిడి రాజకీయం జరుగుతుంది, దుర్మార్గంగా ఉంది ఇక్కడ ఒక పరిపాలన అయితే అని చెప్పి చెప్తూ ఉన్నారు. మాకైతే ఏ వ్యక్తులు మాకు శత్రువులు కాదు. పార్టీ పరంగా జన సైనికులు మా పార్టీ మేము చూసుకుంటాం తప్ప వ్యక్తులతో అయితే చూసుకోం. ఎందుకంటే జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తల యొక్క క్షేమాలు, జనసేన పార్టీ బలపడటానికి ఆలోచిస్తాం. ఒక అధికార పార్టీ వైసీపీ గురించో, ఇంకో వేరే పార్టీ తెలుగుదేశం పార్టీ గురించి అయితే ఆలోచన అయితే ఉండదు. మన పార్టీ బలపడాలా, దానికి కావాల్సిన మార్గాలు ఏంటి, మనం ఏ రకంగా వెళ్ళాలా, మన అధ్యక్షుల సూచనలు ఏంటి అన్న ఆలోచనతోటే ముందుకెళ్తూ ఉంటాం. అల్టిమేట్గా ఏంటంటే ఈరోజు ఏ వ్యక్తులైనా ఉండొచ్చు, బండారు సీన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా ఇంకొకరు ఉండకపోవచ్చు, కానీ జనసేన పార్టీ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు అయితే ఉంటారు అనేది శాశ్వతం. దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించే చూసుకోవాలి. ఎందుకంటే పార్టీ అనేది ఉంటేనే మనందరం ఉంటాం.
వాస్తవం చెప్పాలంటే పార్టీ ఉండాలి. పార్టీ సంక్షేమం కోసం చూసుకోవాలా. పార్టీ అనేది ఒక తల్లి లాంటి పార్టీ. ఒక పార్టీకి ద్రోహం చేసినాడు తల్లికి ద్రోహం చేసినంత దుర్మార్గమైన పరిస్థితులు అయితే ఆలోచించాలి. ఎన్ని ఒత్తిడులు ఇచ్చినా ఏం వచ్చినా ఏం చేసినా సరే పార్టీకి కట్టుబడి ఉండాలి. అది మట్టి తప్పకుండా ఆలోచించాలా. కొంత సేవ చేయడానికి కూడా ఆలోచించాలి. పార్టీ పదవులు తీసుకున్నా కొన్ని ఒత్తిళ్ళు కూడా ఉంటాయి. రోజు ఉండవు. మనకు ఒక సంవత్సరంన్నర పాటు ఏదో 24 అంటున్నారు, కానీ 24 కాదు, 23లో 22 లాస్ట్లోనే జరిగినా కూడా ఆశ్చర్యపోతుంది. 23 మార్చి ఏప్రిల్లో అయిపోవచ్చింది. సంవత్సరాల లోపల మనకి అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి. ఈ సంవత్సరంన్నర అయితే ఒత్తిడి ఉంటుంది. మనం పోరాటాలకు వెళ్ళవలసి ఉంటుంది. చాలా ఫైట్ చేయాల్సి ఉంటుంది. అధికార పార్టీతో అయితే వ్యక్తిగత లేరు. వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో టీ తాగుతాం, టిఫిన్ తింటాం. వేరు పార్టీ వచ్చేటప్పుడు పార్టీతోటే పోరాడతాం. మన పార్టీ సంక్షేమమే చూసుకుంటాం. ఏ వ్యక్తులు మాకు శత్రువులు కాదు, మిత్రులు కాదు. పార్టీ పరంగా వచ్చేటప్పుడు తర్వాత వాళ్ళు చుట్టాలు రిలేషన్స్ ఇవన్నీ లేదు. ఆ విధంగా మన పార్టీకి కట్టుబడి ఉండాలి. ఎలా అవుతుందంటే ఈ స్థానిక సంస్థలు వచ్చేటప్పటికి మా తమ్ముడు అన్నయ్యో లేదా బాబాయో అని చెప్పి మారిపోవటం, పార్టీకి అన్యాయం జరుగుతుంది, ఓటింగ్ క్రాస్ అయిపోతుంది. అది కూడా ఎట్టి బస్సులో జరగకూడదు. పార్టీకి కట్టుబడి ఉండాలి. కాని రోజు ఇంట్లో కూర్చోవాలి తప్ప పార్టీకి అయితే అన్యాయం జరగకూడదు. మళ్ళా కాదు ఇబ్బంది అవుతుంది, పార్టీకి చేయలేకపోతున్నాం, అలాగని ఇంట్లో కూర్చోవాలి తప్ప పార్టీకి అయితే ద్రోహం చేయకూడదు. పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టే ఒక పార్టీలో. ఈరోజు అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ బలమైన పార్టీలే, బలమైన నాయకులు ఉన్నారు. మనకంతా చిన్న కేడర్ యువత తయారవుతుంది. ఇప్పుడు వాళ్ళందరినీ నేను గత 35 సంవత్సరాలుగా చూశాను. ఈ మండలం అదే చాలా గ్రామాల్లో వాళ్ళంతా పెద్ద నాయకులు ఏం కాదు, పుడతానే నాయకులు ఏం కాదు. ఈ 35 ఏళ్ళలో తయారైన నాయకులే. ఇలా చిన్న పిల్లలు తయారైన వాళ్ళే. ఇంకా వీక్గా ఉండేవారు. ఈరోజు మనకు బలమైన ఒక వర్గం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అదృష్టం అది. మనకి ఇచ్చిన వర్గం పిల్లలు చాలా బలమైన యూత్ అంతా ఉంది. అలా ఎవరూ లేకుండా ఒంటరిగా పోరాడిన ఈనాటి ఆలమూరు గ్రామ సమావేశానికి సభాధ్యక్షులు, ఆలమూరు మండలానికి జనసేన పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి, ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, దాని మీదే ఎక్కడ ఫ్లెక్స్ల్లో కానీ అఫీషియల్గా చెప్పట్లేదు, కానీ జనరల్గా అయితే ఒక ఆలమూరు మండల అధ్యక్షులుగా మన సత్య గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈయన అధ్యక్షతన జనసేన పార్టీ కొన్ని ముందుకు వెళ్ళాలని, జనసేన పార్టీ అత్యధిక మెజార్టీ మండలంలో వచ్చేటట్టుగా కృషి చేసేటట్టుగా చేయవలసిందిగా కూడా ఈ సమావేశపూర్వకంగా మొట్టమొదటి సమావేశంగా మనకు కోరడం కూడా జరుగుతుంది సత్య గారిని. ఎందుకంటే మన సుభాష్ గారు అన్నట్టుగా చాలా గ్రామాలు ఉన్నాయి. ఉమ్ములేరు, మోదుకూరు, జొన్నాడ అంటే సామాజిక వర్గాల రీత్యా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఇక్కడ ఒక సౌదీ సామాజిక వర్గం, జొన్నాడు వచ్చేటప్పటికి రెడ్డి సామాజిక వర్గం ఎలా ఉంటాలో అది కొద్ది కష్టంగానే ఉన్నాయి. వాస్తవానికి అయితే కొద్ది మనం వెనకబడి ఉన్నట్టే లెక్క. అలాగే బ్యాలెన్స్ గ్రామాలు కొన్ని ఉన్నాయి. అట్లా కూడా కొంచెం సరి చేసుకుంటే బాగుంటుంది. ఆ ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కమిటీలు అవుతున్నాయి కాబట్టి గ్రామ స్థాయి, మండల స్థాయి అవుతున్నాయి కాబట్టి మీ అందరూ కూడా మన మండలాధ్యక్షుడిని ఒక టీమ్గా తయారయ్యి, మీరు లేకపోతే ఇంకా తోట వెంకటేశ్వరరావు ఇంకొకరు టీము తయారయ్యి మండలాన్ని కూడా కవర్ చేద్ది. కానీ మీ సూచనల మేరకు మండలం అంతా కూడా మనం రెక్టిఫై చేసుకుందాం. అలాగే పెద్దలు మన శ్రీమూర్తి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈనాటి పెద్దలు జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి సోదరుడు తాళ్ళ డేవిడ్ రాజు గారికి, అలాగే పెద్దపల్ల సర్పంచ్ మనకి జనసేన పార్టీకి ఒక పెద్దగా ఆలమూరు మండలంలో నాకు కూడా ముఖ్యమైన సలహాలు ఇస్తూ సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మాజీ సొసైటీ అధ్యక్షులు, పెదపల్ల మాజీ సర్పంచ్, అలాగే నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్గా ఎన్నో పదవులు అలంకరించి కూడా మీకు నేను అండగా ఉంటాను ముందుకు వచ్చినటువంటి గారపాటి శ్రీమూర్తి గారికి, అలాగే సోదరుడు పలువురు గ్రామ మాజీ ఉప సర్పంచ్, సొసైటీ అధ్యక్షులు, వివిధ పదవులు అలంకరించి ఈ మధ్యకాలంలోనే మన పార్టీలో రావడం జరిగింది తులారాజు గారికి, అలాగే మూల స్థానంలో పంచాయతీ కూడా గత 30 సంవత్సరాల నుంచి వీళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ నాన్నగారు ఆదేశాల మేరకు ఎవరిని పెడితే వాళ్ళని నగ్గడం, ఈ పట్టు కూడా సుమారు 870 ఓట్లతో సర్పంచ్గా నగ్గించడం, అలాగే ఎంపీటీసీ అభ్యర్థులుగా కూడా
ఇద్దరిని ఎంపీటీసీలు నెగ్గించడం, ఆలమూరు మండలంలో చెప్పుకోవడానికి ఉన్న గ్రామాల్లో ముఖ్యమైన గ్రామాల్లో మూలస్థానం ఒకటి అది జేపీ గారికి, దాన్ని ముందుకు నడిపిస్తున్న జేపీ గారికి, అలాగే మన పినపల్ల గ్రామంలో సర్పంచ్గా ఎన్నుకోబడి మండలంలోనే కాదు నాకు తెలిసి రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల మెజార్టీ తెచ్చుకున్న మన సుభాష్ గారికి, అలాగే మండలంలో ఏదున్నా ముందుకు వస్తూ మనకి మన పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్న మన సుభాష్ గారికి, అలాగే మా ఎంపీటీసీ గారు బడబల్లంక, మన మండలంలో అత్యధిక ఎంపీటీసీ అభ్యర్థిగా ఓట్లు తెచ్చుకున్న బడబల్లంక బడాల అమరాజ్ గారికి, అలాగే ముఖ్యంగా మన ఆలమూరు గ్రామంలో ఒక పెద్దగా హోందాగా రాజకీయం చేస్తూ వర్గాల విభేదాలు అవి లేకుండా నెంబర్గా అంటే నెగ్గడం అంటే ఆయన సర్పంచ్గా నెగ్గినట్లే లెక్క. ఎందుకంటే అటువంటి వ్యక్తుల మీద పోరాడి ఆయన నెగ్గడం జరిగింది. ఆ మండలం వెళ్ళి పెద్ద క్షత్రియ సామాజిక వర్గాలందరినీ కలపడం జరిగింది. గ్రౌండ్ వర్క్ మొదలెట్టి 2-3 నెలల మట్టి నుంచి దాని మీద. అందుకే మన మండలం తగ్గించారు. ఆ మండలం మీద దృష్టి ఎక్కువ పెట్టి గ్రౌండ్ వర్క్ చేస్తా వాళ్ళు చెప్తున్నారు. ప్రజలంతా జనసేన పార్టీకి మారిపోయారు, ఓటర్లో విపరీతంగా ఉంది, క్యాడర్ లేదు మీకు. క్యాడర్ అయితే మేమంతా దగ్గరకు వచ్చి మేము చక్కబెట్టేసుకుంటాం, మా మండలం నుంచి అయితే మెజార్టీ ఇస్తాం, మీరు అలా ఆలోచించొద్దు. కొత్తపేటలో ఆత్రేయపురం మండలంలో జనసేన పార్టీకి మెజార్టీ ఇస్తామని హామీ ఇచ్చేసారు కూడా నాకు, క్షత్రియ సామాజిక వర్గాల నుంచి. అది ఎందుకంటే వాళ్ళు ఆ మండలాన్ని డిక్టేట్ చేసి ఉన్నారు అందరూ చాలామంది. చేత మనకేం ఇబ్బంది లేదు. ఆ మండలం కూడా మార్పు వచ్చింది. అతి త్వరలో దాన్ని కూడా గత 2-3 నెలల్లో దాన్ని కూడా మండలాన్ని కూడా ఇంకా హైప్ తీసుకొస్తాం, ఓపెన్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను వెళ్ళి కలిసి వచ్చి పలానా వ్యక్తిని కలిసి వచ్చానని చెప్తే ఆ రాత్రి వెళ్ళిపోయి ఇంటికి లేట్ చేస్తున్నారు వీళ్ళు. ఏదో ఎన్నాళ్ళు కలిసిపోయావు, నువ్వు తమ్ముళ్ళైనా కూడా తిరిగావు, ఇప్పుడు నువ్వు అలా వెళ్ళిపోతాయి అలా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మమ్మల్ని బాధ పెట్టవద్దు, ఈ బట్టి చూడు మమ్మల్ని. అరువు రేపు అన్న బోర్డు ఒకటి ఉంది. అది ఎలాగుంటుందంటే ఆ కొట్టుకాడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా అరువు రేపు అనే కనపడుతూ ఉంటుంది. ఇంకా వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు. అలాగా ఈ పట్టుకే మాకు అవకాశం ఉంది, ఈ పట్టుకే అవకాశం ఉండని కొంతమంది తిరుగుతూ ఉంటారు. అలా వాళ్ళ గురించి లాస్ట్ సారి అంటే వాళ్ళ గురించి ఏంటంటే వాళ్ళు ప్రెషర్స్ అయ్యి ఉంటాయని చెప్పి నేను ఓపెన్ చేయలేకపోతున్నాను. కానీ ఆత్రేయపురం మండలం కూడా చాలా మార్పు ఉంది. కొత్తపేట మండలం వరకు వచ్చేటోటికి బీసీ సమాజం వరకు అయితే చాలా ఆహ్వానిస్తున్నాను నేను, చాలా రకం ఇదిగా. మా మండలం వీక్గా ఉందని నాకు బాధ ఉండేది, చెప్పుకోవడానికి కొద్ది ఇంట్లో చక్కపెట్టలేకపోతున్నాను, నేను ఆలమూరు మండలం వెళ్ళి ఇంకోటి చేస్తున్నాను అనుకున్నాను. కానీ నిజం చెప్పాలంటే ఈక్వల్ టు ఆలమూరు మండలంలో తయారైంది కొత్తపేట అంటాలో అతిశక్తి లేదు, అంత బలంగా తయారవుతుంది కొత్తపేట కూడా. ఎందుకంటే కొత్తపేట మండలంలో కూడా అన్ని గ్రామాలు ఇది. ఇప్పుడు రాజుగారు వచ్చారు, మళ్ళీ వానపల్లి నుంచి కొంతమంది వచ్చారు, త్వరలో ఇంకొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా మండలం నుంచి కూడా ఎస్సీ సామాజిక వర్గాల నుంచి, బీసీ సామాజిక వర్గాల నుంచి అన్ని సామాజిక వర్గాల్లో కూడా పార్టీలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, రావడానికి సిద్ధంగా ఉన్నారు. మన ఆలమూరు మండలంతో ఈక్వల్గా కొత్తపేట మండలం తయారవుతుంది. రావులపాలెం 4-5 గ్రామాలు ఉంటాయి మనకు బలమైనవి, అవి ఎప్పుడు బాగున్నాయి. గోపాలపురం ఉన్నాయి, అప్పుడు మనం సెకండ్ ప్లేస్ తెచ్చుకున్నాం. అవి ఇంకా పెరిగినాయి తప్ప తగ్గలేదు. కొన్ని 2-3 గ్రామాలు రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే పార్టీ ఏ మండలంగా మండలం పెరుగుతుంది. అదని చెప్పాలంటే నాకు ఆలమూరు మండలం మీద కొద్ది డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ఎప్పుడు పికప్ అవుతూ ఉంటుంది, ఈ మధ్యకాలంలో కొద్ది డౌన్ అవుతూ వస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే కొద్ది వర్క్ తగ్గింది. ఈ మండలం మీద నేను తగ్గాను. ఎందుకంటే పెద్దలు కూడా రాదు, తాతారావు ఏదో పిల్లలే పంపించారు ఆఖరికి బలవంతంగా. అలా ఒకళ్ళని బలవంతంగా పిల్లల ప్రెషర్ వల్ల అలా ఎదురుకు రావడం పెద్దలందరూ. ఈరోజు పార్టీ చాలా బలపడింది. ఎలక్షన్ నాటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. నా రాజకీయ అనుభవంలో చెప్తున్నా, గ్యారంటీగా విజయం సాధిస్తాం. కానీ మనం చేయవలసిన బాధ్యతగా చెయ్యండి. దయించి ఎవరైతే బాధ్యతలు తీసుకుంటున్నారో అధికారం అనకుండా ఏదో పదవి తీసుకున్నావులే అని ఇంట్లో కూర్చోవద్దు. ఏ మీటింగ్ ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా పార్టీ పిలుపులు కట్టుబడి ఎదరికెళ్దాం. మీకు నేను చూస్తాను, నేను గుర్తింపిస్తాను. పార్టీని అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు అవకాశం వచ్చిన ఎవరెవరిని ముందు ప్లేస్లో పెడదాం, వాళ్ళకి ఏ అవకాశాలు ఇద్దాం, తప్పకుండా కృషి చేస్తాం. మేము ఇక్కడ అందుబాటులో ఉంటాం. మీకు మరీ ఇబ్బంది ఉన్నప్పుడు ఒకవేళ ఎమర్జెన్సీ అనుకుంటే మన ప్రభాస్ గారు ఉన్నారు, త్రిమూర్తులు గారు ఉన్నారు, డేవిడ్ రాజు గారు, ఇలా మనప్పుడు మండల అధ్యక్షులుగా మన సత్య గారు కూడా వస్తున్నారు. ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఉంటారు. ఏ సమస్య ఉన్నా నేను వెంటనే వస్తాను. ఎందుకంటే ఈ మండలం బలమైన మండలం, చాలా బలమైన మండలం జనసేన పార్టీ. కానీ వాస్తవం చెప్పాలంటే ముందు నుంచి కూడా మొన్న ఎలక్షన్లో కూడా నాకు బలంగా ఓటింగ్ తెచ్చిన మండలం ఇది. నేను ఏ పక్క మండలాలు వెళ్ళినా, సొంత మండలం కొత్తపేట వెళ్ళినా కూడా
నాకు అక్కడ చెప్తూ ఉంటారు నా గ్రామంలో యువకులు కానీ మళ్ళీ వాళ్ళందరూ కూడా అయ్యి బాబా ఆలమూరు మండలం మీదని అంతా జనసేన అంటారు. అంత బలంగా చెప్తూ ఉంటారు, నాకు అంత గర్వంగా చెప్తారు నీ మండలం మీదండి అది జనసేన పార్టీ అన్నంత బలంగా ఈ మండలం అయితే ఉంది. అలాగే సుభాష్ అన్నట్టుగా చిన్న గ్రామాలు కొన్ని గ్రామాలు ఉన్నాయి, గుమ్మలేరు, మోదుకూరు, లేకపోతే జొన్నాడు, ఆ సామాజిక వర్గాల రీత్యా అవి కొద్ది ఇబ్బందులు ఉంటాయి. దగ్గరికి వచ్చేది మార్పులు చేర్పులు బట్టి మారాలి తప్ప మనం కొంత చేసుకుందాం. వాటిల్లో కూడా ఎంతవరకు చేయగలం మీ సూచనలు మీరు కూడా ఎవరైనా ఉంటే సుభాష్కు మాకు మన మండల అధ్యక్షుడికి చెప్తే మేమంతరం దాన్ని రెట్టిఫై చేస్తాం. మేము వచ్చి ఒక వ్యక్తి వస్తానన్నా మనం తీసుకుందాం, ఏ సామాజిక వర్గాల నుంచి ఎదురుకొస్తానన్నా మీరు కూడా చేయండి. అలాగే ఇది గ్రామంలో అయితే కొద్ది ఒత్తిడి ఉంది. నిజం చెప్పాలంటే డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. విభజించు పాలించు అని చెప్పి విభజిస్తున్నారు అందరూ కొంతమందిని. అధికార పార్టీ నుంచి అయితే విభజించు పాలించు అనే పరిస్థితి అయితే నడుస్తుంది ఈ గ్రామంలో. వీడు మంచోడు కాదురా, వీడు ఎలా చేశాడు నీడికి చెప్తాడు, ఆడు మంచోడు కదా నీడికి చెప్తున్నాడు, ఇలా ఎడగొట్టుకుంటూ వర్గాల గ్రూపుల కింద గ్రామం అయితే కొద్ది పాడవుతుంది. దయించి మేల్కొనండి, ఉన్న వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉండండి, పార్టీని బతికించండి. పార్టీ ఓటింగ్ ఉంది. ఇందాక తమ్ముడు సుభాష్ చెప్పినట్టుగా నేను చెప్తున్నాను, ఎలక్షన్లో జనసేన పార్టీ నాకున్న ఇండికేషన్స్ నేను తిరిగి పరిస్థితి బట్టి రోజు తిరుగుతున్నాను కాబట్టి వార్ వన్ సైడ్ అవుతుంది, అనుమానం అయితే లేదు. అధికార పార్టీ కానీ ఏంటంటే ఒక 6 నెలలు ముందు వరకు కొద్ది ఇబ్బంది ఉంటుంది. 6 నెలల ముందు నుంచి అయితే విపరీతమైన మార్పులు విపరీతంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని సామాజిక వర్గాల నుంచి నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు. విచిత్రం ఏంటంటే మనం అడుగుతామేమో అని మొక్కలు పక్క పెట్టుకున్న నాయకులే ఫోన్ చేసి పార్టీ పరిస్థితి బాగుంది సార్, అందరూ మీ పార్టీ వంకే చూస్తున్నారంటే మేము కూడా దగ్గరికి వచ్చేస్తాం సార్, ఇప్పుడు అధికారం ఉంది కదని ఒకటి అంటారు, లేకపోతే ఏదో ఉన్నాం కదండి ఇక దగ్గరికి వచ్చాక మేము అంతా మీకు సహకరిస్తాం అంటున్నారు. నిజంగా వాళ్ళు చెప్పిన వారిలో 50% వస్తే వారు వన్ సైడ్ అయిపోద్ది. ఎందుకంటే అందరూ చెప్పేస్తున్నారు, నాకు అసలు అర్థం కావట్లా, నేనే ఎవరు నమ్మనారు అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరూ చెప్పేస్తున్నారు, అన్ని సామాజిక వర్గాలు అధికార పార్టీ వాళ్ళు చెప్పేస్తున్నారు, క్షత్రియ సామాజిక వర్గం చెప్తున్నారు. ఆత్రేయపురంలో కూడా చాలా మార్పు వచ్చింది ఉంది సార్. నిన్న రీసెంట్గా పెళ్ళికి వెళ్ళాను ఎక్కడ సార్? ఆత్రేయపురం 3 days బ్యాక్. అక్కడ ఫుల్ యాంటీ వచ్చింది. అధికార పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. నాకు ఆ మండలం మీద కొంచెం పట్టు తక్కువ ఉండేది వాస్తవం.